హాయ్ అండి. నిన్న జరిగిన మ్యాచ్‌లో అయితే మొదటి మ్యాచ్‌లో చూసుకుంటే మీరు ఐపీఎల్‌లో గుజరాత్ టైటన్స్ అయితే 7 వికెట్ తేడాతో గెలిచింది. అది కూడా ఒక రకంగా చెప్పాలంటే డామినేషన్ చేస్తూ గెలిచిందనుకోవచ్చు. అందులోని స్పెషల్‌గా బట్లర్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడడం చూసాం. అతని నుంచి ఒక నాక్ మిగిలిందనుకున్నాం. ఒక 97 పరుగుల నలిసి సెంచరీ కూడా త్యాగం చేశాడు. అక్కడ నలిసి తెవాటియా సింగిల్ తీయకుండా ఉంటే నెక్స్ట్ ఓవర్‌లో ఈజీగా అతనికి ఫినిష్ చేసేవాడేమో. కానీ రిస్క్ తీసుకోలేదు. అతనికైతే ఫ్రీ హ్యాండ్ ఇచ్చి 97 పరుగుల దగ్గర కూడా అతనైతే నెక్స్ట్ ఓవర్‌లో ఏమో బ్యాటింగ్ రాకుండా అతనైతే ఇచ్చేయడం చూసాం. తెవాటియా అయితే ఒక 6 ఒక 4 తోటి స్టార్క్‌ని ఆ 6 కొట్టిన తీరు ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. ఆ తర్వాత 4 వచ్చేసింది. ఆ మ్యాచ్ అయితే ముగించేశాడు. దాదాపు చాలా పెద్ద టార్గెటే 204 పరుగుల టార్గెట్‌ని చేజ్ చేశారు. ఆ టార్గెట్లు చూసుకుంటే మీకు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన దాంట్లో మీరు చూసుకుంటే డీసీ వచ్చేసి అందరూ బ్యాటింగ్స్ అభిషేక్ పరుగులు 18 పరుగులు. ఆ తర్వాత మీరు చూసుకుంటే అందరూ కూడా వరుసగా అయితే పరుగులు చేసుకుంటూ వచ్చారు. మీరు చూసుకుంటే వరుసగా మీకు అక్షర్ పటేల్ కావచ్చు, లేకుంటే కరుణ్ నాయర్ కావచ్చు, స్టబ్స్ కావచ్చు, అశుతోష్ శర్మ కావచ్చు, వీళ్ళందరూ కూడా దాదాపు 30 పరుగులు నియర్గా 31 పరుగులు అట్లా చేసుకుంటూ వచ్చారు. అందరు కూడా కాంట్రిబ్యూషన్ అందరి దగ్గర కాంట్రిబ్యూషన్ కనిపించింది. అందుకే ఢిల్లీ ఇంత స్ట్రాంగ్ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కాంట్రిబ్యూషన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మైనస్ ఏంటంటే మిచెల్ స్టార్క్ దాదాపు 3.2 ఓవర్స్ వేశాడు. 14 పరుగులు నియర్ 15 పరుగులు దాకా ఇచ్చాడండి. ఇక్కడే వాళ్ళు కొంచెం దెబ్బతిన్నారనిపించింది నాకు ఒక చెప్పాలంటే. స్టార్క్ ఎవరైతే వాళ్ళ స్ట్రాంగ్ బలం ఉందో లాస్ట్ మ్యాచ్ హీరోగా నిలిచాడు ఆ టై అయిన మ్యాచ్లో. కానీ ఈ మ్యాచ్లో అయితే అతను తేలిపోయాడు. దాదాపు పర్ ఓవర్కి దాదాపు 15 పరుగుల దాకా ఇవ్వడం చూసాం మనమైతే. అలానే ముఖేష్ కుమార్ కూడా ఎక్స్పెన్సివ్ అనిపించాడు. దాదాపు 4 ఓవర్లు వేసి 40 పరుగుల దాకా ఇవ్వడం చూసాం. ఇక్కడైతే ఒక రకంగా చెప్పాలంటే ఇంకా డామినేషన్ చేశారనుకోవచ్చు ఒక రకంగా గుజరాత్ టైటన్స్ బ్యాటర్స్ అయితే. మీరు చూసుకుంటే సాయి సుదర్శన్ యాజ్ యూజువల్గా మంచి ఓపెనింగే వచ్చింది అతనికి. ఆ తర్వాత జాస్ బట్లర్, రూథర్ఫర్డ్ అయితే జాస్ బట్లర్కి సపోర్ట్గా నిలబడ్డాడు. మంచిగా 3 సిక్స్లు కొట్టడంతో అయితే అతను కూడా 34 బాల్ 43 పరుగులు అయితే చేయడం చూసాం. ఓవరాల్గా అయితే ఇంకా 4 బాల్ మిగిలి ఉండగానే అయితే మ్యాచ్ అయితే ముగించేశారు. మీరు ఎక్స్ట్రాడినరీగా కనిపించింది ఎందుకంటే మీకు ఢిల్లీ నాకు తెలిసి ఓటమి లేకుండా పైకి వెళ్తూ ఉంది. ఇప్పుడైతే మొదటిసారి వాళ్ళకైతే ఒక పరాజయం అయితే కనిపించింది. ఇంతకుముందు ఓడారు, మర్చిపోయినా ఓడారు. కానీ అయినప్పటికీ టేబుల్ టాప్లో అయితే వాళ్ళైతే ఉన్నారు ప్రస్తుతానికైతే. ఇంక చూసుకుంటే ఇప్పుడు జీటీ ప్లస్లో ఉండటంతో అయితే +984 తోటి అయితే వాళ్ళైతే ఉన్నారు పైన. డీసీ సెకండ్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు 7 అనేది సమానంగా అయిపోయింది. ఎందుకంటే డీసీ 2 మ్యాచ్లు ఓడిపోయింది. అందరూ కూడా 2 మ్యాచ్లు ఓడిపోయి టాప్లో ఉన్న పంజాబ్ కావచ్చు, డీసీ కావచ్చు, జీటీ కావచ్చు 2 ఓటములతో అయితే 10 పాయింట్లతో ఉన్నారు. అలాగే ఎల్ఎస్జీ కూడా ఒక మ్యాచ్ ఎక్స్ట్రా ఆడింది. అక్కడ 10 పాయింట్లతో ఉంది. ఆ తర్వాత కింద చూసుకుంటే ఆర్సీబీ ఒకటే 8 పాయింట్లతో ఉంది. 7 మ్యాచ్లు ఆడింది. మిగతా వాళ్ళందరూ 6 పాయింట్లు. తర్వాత మన వాళ్ళు ఉన్నారు కదా, మన హీరోలు ఎస్ఆర్హెచ్, సిఎస్కే వీళ్ళందరూ 4 పాయింట్లతో ఉన్నారు. చూడాలి. ప్రస్తుతం ఇలా సిఎస్కే ఎంఐ మ్యాచ్ ఉంది అనుకుంటాను. చూద్దాం ఏం జరగబోద్దాం. ప్రస్తుతానికైతే జీటీ ఒక మంచి విజయం. కరెక్ట్ టైంలో డీసీ మ్యాచ్ గెలిస్తే ఇంకా ప్రశాంతంగా పైన కూర్చుంది అనుకున్న టైంలో జీటీ అయితే ఈ మ్యాచ్ గెలవడంతో అయితే కొంచెం ఆ టేబుల్ మంచిగా టాప్ చూసుకుంటే టాప్ 4లో మీరు చూసుకుంటే అందరూ 10 పాయింట్తో ఉన్నారు. ఒక్క ఎల్ఎస్జీ మాత్రమే 8 మ్యాచ్ల్లో 10 పాయింట్లు వచ్చింది. ఒక మ్యాచ్ ఎక్స్ట్రా ఆడింది తప్ప అందరూ కూడా 10 పాయింట్తో ఉన్నారు. మంచి చూద్దాం. ఆల్మోస్ట్ హాఫ్ అనుకోండి. ఇంకా హాఫ్ అయ్యేసరికి చాలా స్ట్రాంగ్ హోల్డ్తో కనిపిస్తున్నాయి అన్ని టీములు కూడా. అంటే అన్ని టీములు అంటే ఏదైతే జీటీ, డీసీ, పంజాబ్, ఎల్ఎస్జీ, ఆర్సీబీ ఈ 5 టీములు ఏదైతే ఉన్నాయో 5 టీంలో నుంచి ఖచ్చితంగా మినిమం 2 టీములు అయితే ఖచ్చితంగా ప్లే ఆఫ్కి అయితే వెళ్ళా కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి ఏమన్నా వాళ్ళు తప్పులు చేస్తే తప్ప వాళ్ళు ప్లే ఆఫ్ కుండా వెళ్ళకుండా ఆపలేరు. కలిసి వెళ్తే ఈ 5 టీంలో ఖచ్చితంగా 4 టీములు కూడా ప్లే ఆఫ్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్రస్తుతం ఉన్న ఫామ్లో అలానే కనిపిస్తుంది. పంజాబ్ కానీ, డీసీ కానీ, జీటీ కానీ చాలా స్ట్రాంగ్ కనిపిస్తూ ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరగవద్దో. ప్రస్తుతానికైతే కేకేఆర్, ఎంఐ అయితే వెనకాల నుంచొని ఉన్నాయి. వెనకాల సందు దూరేలాగా కనిపిస్తూ ఉన్నాయి. చూద్దాం ఏం జరగవద్దో.